హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన హంపి సిరీస్‌లో మనం ఈరోజు చూసే ప్లేస్ మహానవమి దిబ్బ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు, సీక్రెట్ చాంబర్ ఇవన్నీ గూడా ఈ వీడియోలో మనమైతే చూస్తాము. వీడియోను పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తూ ఉంటాయి. రాజుల్లో ఉన్నటువంటి రాజుల యొక్క ఆలోచన సరళి కానీ, వారి ముందు చూపు అవన్నీ కూడా చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇదైతే కోనేరు. మహానవమి దిబ్బలో మనకిదొక కోనేరైతే ఉంటుంది. చూడండి ఇక్కడ. మనమైతే ఇప్పుడైతే పైప్ లైన్‌ల ద్వారా వాటి ద్వారా నీళ్ల సరఫరా అయితే చేసుకుంటాం. అప్పుడు అలాంటివి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు రాళ్ళని తొలచి ఒక చిన్న పైపుల్లాగా మలిచి వాటి ద్వారా నీళ్ళనైతే పంపిస్తున్నారు. చూడండి ఎంత గ్రేట్ కదండీ! మనకిక్కడ అన్ని కోనేరు చుట్టూ కూడా మొత్తం ఇట్లాంటి పైప్ లైన్ సెట్టింగే ఉంటుంది చూడండి. నీళ్లు రావడానికేమో ఇక్కడ స్పేస్ అయితే ఉంది. వీటి నుంచయితే నీళ్లొస్తూ ఉంటాయి. మనము కోనేరు లోపలికి దిగడానికైతే లేదండి. అక్కడ ఉన్న వాళ్ళైతే మనకొద్దని చెప్పారు. జస్ట్ చూడడం మాత్రమేనండి. ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్లి ఫోటోస్ దిగుదామని మామూలుగా కింద పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరైతే లేరు. చూడండి ఎంత బాగుందో కదా! మొత్తం కూడా నల్ల రాతితోని చాలా అద్భుతంగా నిర్మించారండి ఈ కోనేరు. ఎంతో డిఫరెంట్‌గా ఆలోచించారు. మనకి అన్ని సదుపాయాలున్నా కూడా ఏదైనా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అసలు పైప్ లైను, మోటార్ అవన్నీ ఏం లేకపోయినా కూడా రాళ్ళను తొలచి దాంట్లో పైప్ లైన్‌గా మార్చి ఒక కోనేరునే కట్టారంటే ఎంత గ్రేట్ కదండీ! ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ హంపీలో. ఖచ్చితంగా రావాలి. చాలా మంది హంపీలో ఏముంది మొత్తం పాడుబడిపోయినటువంటి దేవుళ్ళ గుళ్ళే కదా! అవే కదా! అని అనుకుంటుంటారు. కానీ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క గొప్పతనం ఏంటి? అప్పుడు ఉన్నటువంటి శిల్పకారులు గాని, పనిచేసే వాళ్ళ యొక్క పనితనం అన్నీ కూడా మనమైతే చూడొచ్చండి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము. దీన్నైతే సీక్రెట్ చాంబర్ అంటారు. అంటే ఇక్కడ మనకి 2 దారులుంటాయండి సీక్రెట్ చాంబర్‌కి కూడా. కానీ ఒక దారైతే చాలా దూరంలో ఉంది. మేము ఇంకొక దారి గుండా అయితే మనం ఈ సీక్రెట్ చాంబర్ లోపలికైతే వెళ్తాము. నాకైతే ఈ సీక్రెట్ చాంబర్ భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. విజయనగర రాజులు ఆ కాలంలో ఎంతో ముందు చూపుగా ఆలోచించి ఎవరితోనైనా రహస్య మంతనాలు జరపడానికి, ఆపదల సమయంలో వారిని రక్షించుకోవడానికి ఇలాంటి సీక్రెట్ గదులనైతే నిర్మించారు. ఎంతో అద్భుతం కదండీ! వారి యొక్క ఆలోచన విధానం అవన్నీ కూడా. మనకి ఇదంతా కూడా భూమి లోపల కూరుకొని పోయిందండి. ఎప్పుడైతే వరల్డ్ హెరిటేజ్ సైట్‌లోకి హంపీనైతే చేర్చారో అప్పటినుంచి ఇక్కడ చాలా వరకి ప్రదేశాలన్నీ పునరుద్ధరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ సీక్రెట్ చాంబర్ అనేది కూడా భూమి లోపల కూరుకొని పోయుంటే తవ్వినప్పుడు ఇదంతా కూడా బయటపడిందండి. చూడండి మొత్తం కూడా ఎంత ఘోరంగా ఉందో. ఒకసారి హంపి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు నిర్మించినటువంటి ఆ నిర్మాణాలు కానీ, ఈ సీక్రెట్ చాంబర్స్ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా వెలిసి ఉంటుందన్నమాట. ఈ హంపి అనేది. అవన్నీ మనం చూడలేకపోయామండి. అవన్నీ మనం చూసేటి వాటి తాలూకు గుర్తులు మాత్రమే. మనం మాటల్లోనే సీక్రెట్ చాంబర్ దగ్గరికైతే వచ్చేసాము. చూడండి లోపలైతే మనకు మొత్తం చీకటిగా ఉంటుందండి. ఎట్లాంటివి కూడా కనబడవు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఎత్తైనటువంటి గోడ. అసలు ఇదనేది ఏం లేకుండేనంట. కానీ ఈ మధ్య అంటే టూరిస్టులు అందరూ వస్తున్నారు కదా! అన్నట్టుగా అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఎందుకంటే మనకు తెలియదు కదండీ! సడెన్‌గా వెళ్లి లోపల పడిపోయే అవకాశం కూడా ఉంది. అవన్నీ ఈ ముందు నిర్మాణం అంతా కూడా ఈ మధ్య కట్టిందంట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి. లోపల మొత్తం కూడా చీకటే ఉందండి. అంతేకాని లైట్ ఫెసిలిటీస్ ఏం లేవు. మేమైతే ఫోన్ లైట్ తీసుకొని వెళ్తున్నాము. మేము వెళ్ళే సమయంలో ఎవరు కూడా లేరండి. భయమేసింది. పర్లేదులే ఇంతమంది ఉన్నాం గదా! ఏం గాదనైతే బయలుదేరామండి. చూడండి లోపల మనకి ఒక మనిషి ఒకరి తర్వాత ఒకరు మాత్రమే వెళ్ళొచ్చు. అంతేగాని ఒకేసారి ఇద్దరు, ముగ్గురు పక్కన కూర్చొని వెళ్ళేలాగైతే లేదు. అలాగే ఇక్కడ మనకి రాజులు ఈ ఇక్కడికి రావడానికి 2 దారులుండేవంట. ఇదైతే మొదటి దారి. ఇంకొక దారైతే చాలా దూరంలో ఉందనైతే అన్నారు. అవన్నీ కూడా నేను చూడలేదండి. ఇది చూసి అయితే నేనైతే షాక్ అయిపోయాను. ఇంత గొప్పగా ఆలోచించారంటే ఎంత గ్రేట్ కదండీ! వాళ్ళు ఆ కాలంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు ఇప్పటి వరకి కూడా మనము చూడగలుగుతున్నామంటే గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆ కాలంలో ఎంతో కష్టపడి ఇవి నిర్మించారు. వాటి తాలూకు
తాలూకు ఆనవాళ్ళైతే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం నిర్మించేటటువంటి నిర్మాణాలు కానీ అవన్నీ కూడా ఏవి ఎక్కువ రోజులైతే ఉండట్లేదు. ఆ కాలంలో రాజుల యొక్క పనితనము, పని చేసే వాళ్ళ గొప్పతనం అండి ఇది. చూడండి ఇదంతా కూడా సీక్రెట్ ఛాంబరే. మనకి కొద్ది దూరమే ఉంటుంది. మీకిక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి వెలుగు. అక్కడికి అక్కడైతే ఒక రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్‌కి రూఫ్ టాప్ అనేది ఏం లేదండి. మామూలుగా ఉండేదంట. అదంతా కూడా తీసేశారు. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తే మనము ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. పైకి ఎక్కొచ్చు. అంటే మనం ఇదంతా ఇప్పుడు భూమి లోపలే కిందనే ఉన్నాము. ఇలా వెళ్తేనైతే మనం లోపలికి వెళ్తా ఉంటే ఇదండి గది ఒకటి. ఈ గది ఉంది చూసారా? ఇదంతా కూడా ఆ కాలంలో ఉన్నటువంటి సీక్రెట్‌గా ఉండేటువంటి గది ఇది. ఈ గదిలో కూడా మనకి చిన్న చిన్న రూముల్లాగా కన్‌స్ట్రక్షన్ కూడా చేశారండి. ఇలా ఇది రూము. దీనిపైన మనకు రూఫ్ టాప్ ఉండేది. అవన్నీ కూడా పోయినాయి కాబట్టి ఇప్పుడైతే మనము ఇంకా బయటికి వెళ్ళే దారి కూడా ఉంటుందండి. ఇదైతే బయటికి వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తాం మనము. అంటే ఒక డిఫరెంట్ ఫీలింగొచ్చింది. ఏందబ్బా! ఇది ఇట్లుందా అనుకున్నా నేనైతే. మీరైతే తప్పకుండా వెళ్ళండి. హంపి అనేది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశమండి. ఎందుకంటే మనము మన రాజుల యొక్క చరిత్రని, వారి గొప్పతనాన్ని, వారి యొక్క అన్నిటిని కూడా వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు, వాళ్ళ ఆలోచన విధానం అన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి. చాలామంది అంటారు ఏముంది హంపీలో అని. ఇవన్నీ ఉంటాయి చూడండి హంపీలో. ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి హంపీని చూడటం. నేనైతే చాలా అనుకున్నాను ఏముంటదబ్బా హంపీలో అని. కానీ ఇది చూసాక అనిపిచ్చింది వాళ్ళు చేసిన కృషి, ఫలితం అవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. మనము ఇలా వెళ్తే బయటికైతే వెళ్ళొచ్చండి. నాకైతే ఎక్స్‌పీరియన్స్ భలే థ్రిల్లింగ్ అనిపించిందండి. ఖచ్చితంగా హంపీని మనం చూడాల్సిన ప్రదేశం అండి. మనతో పాటు మన పిల్లలకి కూడా చూపించాలి. ఎందుకంటే ఆ కాలం నాటి రాజుల గొప్పతనము వారివన్నీ కూడా తెలుసుకుంటారండి. ఈసారైతే ఇంకొకసారి ఒక్కదాన్నే వెళ్ళాను. ఏం భయపడకుండా అయితే వెళ్ళి వీడియో తీసుకొనైతే వచ్చానండి. మీరు కూడా చూడాలి కదండీ! అందుకనే మీకోసమే అదే పనిగా మళ్ళీ దిగి అయితే వీడియో తీసుకొనైతే వచ్చాను నేను. మీరందరూ కూడా మన వీడియోని బాగా చూస్తూ ఉండండి. అలాగనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనము హంపీలో మరొక ప్లేస్ వచ్చేసి మహానవమి దిబ్బ. ఇది చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది. ఇది చూస్తూ ఉంటే మనము ఆ కాలంలో ఉన్నటువంటి విజయనగర రాజుల యొక్క విలాసవంతమైనటువంటి జీవన శైలి, వారి పాలనను గురించి, వాళ్ళ యొక్క ఐశ్వర్యం గురించి ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుందండి. మహానవమి దిబ్బలో ప్రతి చెక్కడము, ప్రతి స్తంభము మరియు ప్రతి మూలలోని కూడా వాళ్ళు ఎంతో శ్రద్ధగా అయితే నిర్మించారండి. పురాతన కళాకారుల నైపుణ్యానికి ఇదొక నిదర్శనం అనే చెప్పాలి. ఈ మహానవమి దిబ్బ యొక్క వైభవం కేవలం దాని వాస్తు శిల్పానికే పరిమితం కాదు. పురాణాల ప్రకారం ఇక్కడైతే ఎంతో గొప్పగా మహానవమి పండుగనైతే జరుపుకునేవారంట. దానికోసం ఇది వేదికగా ఉపయోగపడేది. 9 రోజుల వేడుకలు అంటే సంగీతము, నృత్యము మరియు ఇతర రకాలైనటువంటి ఉత్సవాలుంటాయి కదండీ! వాటి ముగింపు వేడుకలన్నీ జరుపుకునేవారంట. దీనికి ఈ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం రాజకుటుంబాలు, ఇతర ప్రముఖులు వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క స్నేహానికి, వారి శక్తికి, శ్రేయస్సుకు చిహ్నంగా చూసుకునేవారంట. ఇప్పటికీ కూడా హంపీలో మహానవమి అనే పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఈ మహానవమి దిబ్బ చుట్టూ ఉన్నటువంటి శిల్పాలు చూడండి. ఏనుగు శిల్పాలు, అలాగే గుర్రము, ఒంటెలకు సంబంధించినటువంటి అన్ని శిల్పాలు ఎంతో బాగా అయితే చెక్కారండి. అలాగే ఇక్కడ ఈ మహానవమి దిబ్బ చరిత్రకు రాణి తిరుమలాదేవి కూడా వారి యొక్క ప్రమేయం అయితే దీంట్లో ఉండేదంట. వారు కూడా ఇక్కడికి ఎక్కడ ఏది చేయాలనే అన్ని విషయాలనేది డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారంట. ఎంత గ్రేట్! ఈ మహానవమి దిబ్బ ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు ఉత్సవాలకు మిగుంపు వేడుకలు జరుపుకోవడానికి ఇంత మంచి ఒక స్టేడియం లాంటిది నిర్మించుకున్నారంటే, వాళ్ళు ఇక్కడ వారి గొప్పతనాన్ని అందరికీ చూపించుకోవాలి. అంటే వాళ్ళు వారి ప్రజలను, వారి బంధువులను, వారి రాజ్యాన్ని ఎంత బాగా చూసుకునేవాళ్ళో అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనైతే ఈ విధంగా అయితే నిర్మించారండి. గ్రేట్ కదండీ! మనమైతే ఇప్పుడు మహానవమి దిబ్బ పైనకైతే ఎక్కామండి. పైన మనకి చిన్న రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. అంటే దూరం నుంచి దూరంగా కనపడుతున్నాయి. అక్కడొక రూమ్, అక్కడొక రూమ్ అంటే ఎక్కడ ఎవరు కూర్చోవాలి, ఏం పనులు చేయాలి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఉంటాయి
కదండీ! ఒక ముందు స్టేజ్‌లో ముందు వైపులా కొద్దిగా ఇంపార్టెంట్. ఆ తర్వాత కొద్దిగా ఇంపార్టెంట్. తర్వాత ఆడియన్స్ అలాగా సెక్షన్స్ లాగా చాలా బాగా కట్టారండి ఈ మహానవమి దిబ్బను. మనకు దూరంగా హేమకూట పర్వతం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి దేవాలయాలన్నీ కూడా కనిపిస్తాయండి. యాక్చువల్లీ నేను కెమెరాని ఎక్కువ షేక్ చేయడం వలన అంటే నాకంత తీసే నాలెడ్జ్ లేకపోవడం వల్ల అట్లా అయిందండి. అంతేకానీ బాగుందండి చూస్తే గనుక ఈ ప్రాంతం అయితే. మనము చూడండి మనకి ఎదురుగా కొండలు అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనకలా ఇక్కడ చాలా రకాల బావులు కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఎందుకంటే వాళ్ళు నీటిని పొదుపు చేయాలి. నీరు అవసరం కాబట్టి ప్రతి చోట నీరుకి కావాల్సిన అన్ని వస్తువులు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ పెద్ద తొట్టుల్లాంటి నిర్మాణాలున్నాయండి. వాటిలో అయితే ఈత పోటీలు కూడా జరిపించేవారంట. అంటే చూడండి ఎంత ఆలోచించి ఎంత బాగా చేశారో. అన్ని రకాలైనటువంటివన్నీ ఉండాలన్నట్టు వాళ్ళు ప్రజల కోసం చాలా బాగా చేశారండి. మనకు ఈ మహానవమి దిబ్బలోనికి రావడానికి 2 ఎంట్రన్స్‌లయితే ఉంటాయండి. ఒకటి అటు వెళ్ళేది, ఇంకొకటి ఇటువైపు వచ్చేది. నేనైతే ముందు నుంచి వచ్చాను కాబట్టి ఈ శిల్పాలవన్నీ ముందుగా చూపించలేకపోయాను. ఇవన్నీ మనకి ఎంట్రన్స్‌లోనే ఉంటాయంట. అంటే ఇక్కడ జరిగేటటువంటి పోటీల గురించి, అలాగే ఇక్కడ వేరే రకాలైనటువంటి దేశాలకు సంబంధించిన వ్యక్తులొస్తూ ఉంటారు గదండీ! వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్నటువంటి శిల్పాలన్నీ కూడా చెక్కారండి. చాలా అద్భుతమండి ఈ మహానవమి దిబ్బ. కేవలం పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇంత బాగా దీన్ని కట్టారంటే గ్రేట్. రాజులు వారి గొప్పతనాన్నంతా కూడా వారి యొక్క వారు చేసే పనులను బట్టి మనకు తెలుస్తుందంటారు కదండీ! అదేనండి. ఇక్కడ చూడండి మనకెక్కడ చూసినా కూడా మంచి మంచి శిల్పాలు, ముఖ్యంగా ఏనుగు శిల్పాలు, ఎక్కువగా ఏనుగు శిల్పాలున్నాయండి. ఎందుకంటే ఇక్కడ హంపీలో అనేది ఏనుగు పైన ఊరేగిస్తుండేవారంట. ఏనుగు పైన, ఒంటెల పైన ఊరేగింపుగా తీసుకొని వెళ్ళేవారంట. ఏమైనా ఉత్సవాలుంటాయి కదండీ! దసరా ఉత్సవాలు లాంటివి. అలాంటప్పుడు ఏనుగులను వాడుతూ ఉండేవారంట వాళ్ళు. ఎంత గ్రేట్ కదండీ! చూడండి మనకి మహానవమి దిబ్బ అనేది అసలు దీనికి దిబ్బ అన్న పేరెందుకొచ్చి పెట్టిర్రో నాకైతే అర్థం కాలేదు గానీ, ఇదొక మంచి ప్లేస్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ఆలోచించో, ఎంత ఓపికగా అయితే వీటిని నిర్మించారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడాలండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకొస్తూ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎవరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే మరొక అద్భుతమైన వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. సరేనా?